హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కగార్ మీద దాంతోపాటు అసలు మావోయిస్టుల శకం ముగిసినట్టేనా, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది, వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు వాటి ప్రభావాలు, చాలా ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఉన్నారు. అన్న నమస్తే. ఆపరేషన్ కగార్ మార్చు నెల చివరి వరకు మొత్తం ఇంకా అంతం చేస్తాము మావోయిస్టులని అన్న లెక్క చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే అసలు మార్చి కాదు, అంతకంటే ముందే హిడ్మాతోని మొత్తం మావోయిస్టుల శకం అంతమైంది అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగా మావోయిస్టుల శకం అంతమైనట్ట? అది ఎట్లా సాధ్యమైంది? ఇప్పటి నుంచే కాదు కదా, అది నక్సల్బాద్ నుంచి మొదలయ్యి శ్రీకాకుళం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం ఇవన్నీ జరిగి తర్వాత మళ్ళా బస్తర్లో దండకారణ్యంలో ఇప్పుడు ఒక దండకారణ్య కేంద్రంగా సాగుతుంది. సో రేపు అక్కడ కనుక ఇట్లాంటి ప్రతికూల పరిస్థితి ఇంకో దగ్గర పోతుంది. అంటే అది ఒక సమస్యలు ఉన్నంత వరకు మావోయిజం ఉంటుంది కదా. ఇప్పుడు సమస్యల పరిష్కారం కానంత వరకు ఏదైతే సమస్యల పరిష్కారం కాకుండా ఉంటుందో ప్రజలు పోరాట రూపాన్ని ఎంచుకుంటారు. సో పోరాట రూపం అది, పోరాటం అది. సరే నువ్వు సాయుధ పోరాటం కనుక మేము అని చేస్తున్నాము అంటే ఓకే, ప్రజాస్వామ్యయుతంగా లేదని మీరు అనుకుంటే సరే, వాళ్ళ పట్ల మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించాలి, అంతే కదా. మీరేమంటూ వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించలేరు అని చెప్తున్నా మీరు, మరి మీరెందుకు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తలేరు? సో అది అక్కడ అంతమైనా అక్కడ పోయినా వ్యక్తులను చంపేసినా కూడా సమస్యలు ఉన్నంత వరకు ఆ సిద్ధాంతం ఉంటుంది. నీకు దోపిడీ ఉన్నంత వరకు ఉంటుంది, నీకు అణచివేత ఉన్నంత వరకు ఉంటుంది, అసమానతలు ఉన్నంత వరకు ఉంటుంది. ఇప్పుడు ఒక దండకరణలో ఉన్నదా మనం అనుకునేది? దండకరణం కాదు కదా, చాలా రాష్ట్రాల్లో ఉన్నది, ఏఓబిలో ఉన్నది, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నది, ఎక్కడ కూడా పోరాటాలు జరుగుతున్నాయి, అవన్నిట్లో ఉన్నది. కనుక అది ఒక వీళ్ళ మరణంతోనే వీళ్ళ ఎన్కౌంటర్తోనే ఇది అంతం అవుతుంది అనడం అనేది బీజేపీ ప్రభుత్వం భ్రమది. అంటే ఇంకొక చర్చ జరుగుతుంది, అసలు మావోయిస్టులకి కొత్త రిక్రూట్మెంట్ జరుగుతలేదు, ఉన్నోళ్ళు లొంగిపోతుర్రు లేకపోతే చచ్చిపోతుర్రు. కాబట్టి ఇక అసలు వాళ్ళది చర్చ ఎక్కడిది అసలు వాళ్ళ గురించి అనేది కూడా ఒకటి నడుస్తుంది కదా. అంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది, రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళకు ఆకర్షితులయ్యారు వాళ్ళు. ఎందుకంటే లేదంటే ఏంటంటే దాని పట్ల అవగాహన కలిగిన వాళ్ళు రిక్రూట్ అవుతారు, అవగాహన లేని వాళ్ళు రిక్రూట్ కారు, వాళ్ళు కూడా తీసుకోరు. అది మన రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ లాగా రిక్రూట్ చేసుకోరు. మేము జీతాలు ఇచ్చి వాళ్ళని రిక్రూట్ చేసుకునే పరిస్థితి ఉండదు కదా. అంటే ఒక సమస్య అవగాహన ఉన్న తర్వాత సమస్యలకు పరిష్కారం ఏంది అని ఒక అవగాహన వచ్చిన వ్యక్తులు మాత్రమే వాళ్ళు పార్టీలో పనిచేయడానికి తీసుకుంటారు. అంటే ఓన్లీ గన్ బట్టి పీల్చడానికే కాదు కదా, నీకు ప్రజల్ని చైతన్యం చేయడానికి అనేక సమస్యల మీద మీరు మొత్తం దండకారణ్యంలో చూసుకున్నా, నువ్వు అన్ని తెలంగాణలో చూసుకున్నా, ఆంధ్రాలో చూసుకున్నా, ఇంతకుముందు అనేక సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళు. భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం చేసింది పీపుల్స్ వార్ పార్టీ కదా. నీకు అట్లాగే అసమానతలకు వ్యతిరేకంగా కొట్లాడింది పీపుల్స్ వార్ పార్టీ కదా. బొగ్గు గనులో సికాసా పెట్టి కార్మికుల పక్షాన పోరాడింది కూడా పీపుల్స్ వార్ పార్టీ కదా. సో ఇవన్నీ నువ్వు తుపాకులు పెట్టి చేయలేరు కదా. అంటే అక్కడ సమస్యలు ఉన్నాయి కనుక అక్కడ ప్రజల్ని చైతన్యం చేయడానికి ఆ పార్టీ పనికి వచ్చింది. సో ఇప్పుడు కూడా అటువంటి అవగాహన ఉన్న వ్యక్తులని రిక్రూట్ చేసుకుంటారు తప్పించి ఎవరు పడితే వాళ్ళు రిక్రూట్ చేసుకోరు. సో మీరు అన్నట్టు రిక్రూట్మెంట్ లేకపోతే ఎందుకు భయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం? సరే రిక్రూట్మెంటే లేదనుకుందాం, ఎవరు పోతలేరు, వాళ్ళే అంతరించిపోతారు కదా. మరి ఎందుకు భయపడుతుంది కేంద్ర ప్రభుత్వం? కగారు పేరుతో మొత్తం దండకారణ్యాన్ని మొత్తాన్ని ఎందుకు జల్లెడబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, అలా చేస్తున్నారు కదా. అంటే దాని వెనకాల ఏం ప్రయోజనాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి? అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆదివాసీల్లో చైతన్యం పెరిగింది. అక్కడ ఉన్న గనులు చాలా విలువైన గనులు, దండకారణ్యం మొత్తంలో ఉన్న గనులు చాలా విలువైన సంపద అక్కడ ఉన్నది. సో వాటిని ఆదానికి, అంబానీకి, ఇంకా జిందాల్ చాలా 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 కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి ఇప్పటికీ అక్కడ దిగి ఉన్నాయి దాన్ని వెలికి తీయడానికి, ఖనిజాలు వెలికి తీయడానికి. సో వీళ్ళు అడ్డంకి తయారయ్యారు. వీళ్ళు అడ్డంకి అంటే ప్రజలకు వివరిస్తున్నారు. అది పోవడం వల్ల మీ జీవన విధానం పోతుంది, పెట్టుబడిదారులకి పైసలు పోస్తుంది తప్పించి ప్రజలకు ప్రయోజనం చేయకూడదు అని చెప్పి ఒక ప్రజల్ని చైతన్యం చేస్తూ అటువంటి గనుల తవ్వకాలను ఆపుతున్నారు వాళ్ళు. సో వీళ్ళను అక్కడి నుంచి పంపిస్తే, వీళ్ళని అక్కడి నుంచి ఏరేస్తే యథేచ్ఛగా అదాని అంబానీ కావచ్చు, లేకుంటే ఇంకా జిందాలు కావచ్చు, ఐరన్ ఓర్లను అప్పచెప్పొచ్చు. సో ఆ కుట్రనే వెనకాల దాగి తప్పించి వేరే ఉద్దేశం ఏమైతే ఉండదంటే అనిపించలేదు నాకైతే. అంటే ఈ మధ్య చాలా వరుసగా చాలా పెద్ద పెద్ద నాయకులు కూడా లొంగిపోతున్నారు. ఆశాన లాంటి వాళ్ళు, మల్లోజుల లాంటి వాళ్ళు లొంగిపోయినప్పుడు కూడా రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. లొంగిపోవడాన్ని సమర్థిస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఆ రెండు వర్షన్స్ని ఎట్లా చూస్తారు? అంటే ఒకటి ఏంటంటే, నీకు ఇప్పుడు పోలీసులు ఎక్కడెక్కడ క్యాంపులు పెట్టారు, దాదాపు 300 బేస్ క్యాంపుల్ని దండకారణలో పెట్టారు. ప్రతి గూడెం దగ్గరలో క్యాంపులు పెట్టారు. సో కదలికల మీద నిఘా పెట్టినప్పుడు
కొంచెం టైట్ పొజిషన్, నిర్బంధమైన పరిస్థితి అయితే అక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పేపర్లో చూస్తున్న వార్తలు అవన్నీ చూస్తుంటే మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే నేను కూడా జర్నలిస్ట్గా చాలా సందర్భాల్లో అక్కడ పోయి వచ్చిన, కవర్ చేసిన, నాకు అనుభవం అక్కడ ఉన్న సోర్స్ ఏంటంటే వీళ్ళు పార్టీ కూడా, ఎందుకంటే ప్రతి ఎన్కౌంటర్ జరిగినప్పుడు నష్టపోవడానికి కారణాలు ఇవాళ విశ్లేషించుకున్నట్టు ఒకటి విశ్లేషించుకుంటారు. ఈ ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది అంటే, సపోజు చాలామంది అగ్రనాయకత్వం 60 ఏళ్ళ పైబడ్డారు. సో వాళ్ళు ఎన్కౌంటర్ జరుగుతుంటే దానికి అనుగుణంగా పారిపోయే పరిస్థితి ఉండదు, రిట్రీట్ అయ్యే పరిస్థితి ఉండదు. సో అంత వీళ్ళని కాపాడుకోవడానికి యువ నాయకత్వం ముందుకు వస్తుంది. సో ఈ క్రమంలో మిమ్మల్ని కాపాడే పరిస్థితి వచ్చింది. సో మీరు ఇక్కడ వేరే ప్లేస్కి వెళ్తే బాగుంటుందని ఒక చర్చ జరిగినట్టు వేరే అక్కడిక్కడ వాళ్ళతో తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే కొందరు బయటకు వచ్చిర్రు అనేది, బయటికి రావాలని అనుకుంటున్నట్లు అప్పుడు అనుకున్నారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే తీవ్రమైన నిర్బంధం వచ్చేసి ఎక్కడికక్కడ పోలీసులు ఎవరిని పడితే వాళ్ళు కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు కనుక సో అక్కడ ఉండి ప్రాణాలు విడిచే కంటే, అంటే ప్రభుత్వం దుర్మార్గం వివరిస్తుంది కదా. వాళ్ళు చర్చలు చేస్తామన్నారు, తుపాకులు పక్కన పెట్టి చర్చలు చేద్దామన్నా కూడా ప్రభుత్వం చర్చలు చేయడానికి కూడా సిద్ధంగా లేదు. అటు మొత్తం అప్రజాస్వామికంగా వివరిస్తున్నారు కనుక సరే బయటకు వచ్చైనా ప్రజాస్వామ్యయుతంగా పోరాడదామని ఒక సెక్షన్ బయటకు వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంకోటి పార్టీలో సాయుధ పోరాటం మొత్తాన్ని విరమించాలని ఒక చర్చ జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేరు కనుక మేము మొత్తం పార్టీని చీల్చి బయటకు వచ్చిన సెక్షన్ ఒకటి ఉంది, మాలోజా కావచ్చు, ఆశన కావచ్చు. సో ఈ 2 రకాల వ్యక్తులు ఉన్నారు కనుక సో మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం ఒక కోర్టులను పెట్టి వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థని పార్టీ మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం నిన్ననే యూట్యూబ్లో ఆయన ఎవరో మన జర్నలిస్టు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన మాట్లాడుతుండే, అసలు ఇడ్మాన్ పట్టించింది మావోయిస్ట్ పార్టీలు అని చెప్తాడు, ఇంకొకరిని పట్టించింది మావోయిస్ట్ పార్టీలు అని చెప్తారు. వాళ్ళ ఇంటర్నల్ కాన్ఫ్లిక్టే ఇవంతటి కారణం అని చెప్పారు. సో అటువంటి మోసాలు వాళ్ళు చేసుకోరు. ఇష్టం లేకపోతే బయటకు వస్తారు, బయటకు వస్తారు. కొందరు తుపాకీ వదిలిపెట్టి వస్తారు. ఇప్పుడు మాలోజులు అంటారు తుపాకులు తీసుకొని వచ్చేసారు. మీ సాయుధ పోరాటంలో ఉంటే కాదు, ఈ కాలం చెల్లిన సిద్ధాంతం నేను చేయలేనని చెప్పి వాళ్ళు అట్లా తుపాకులతో వాళ్ళు బయటకు వచ్చారు. సో అంతే తప్పించి ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితి అయితే మావోయిస్ట్ పార్టీలో నేను గ్రహించలేదు. నేను దాదాపు 20 సంవత్సరాల పాటు నేను రిపోర్టింగ్ చేసిన దాన్ని బట్టి అయితే. సో ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు మొత్తము ఆ పార్టీలో జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత నువ్వు సాయుధులై తిరుగుతామనుకున్నప్పుడు వాళ్ళు ప్రభుత్వం స్పేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నది. నీకు శాటిలైట్లోంచి కూడా మనుషుల్ని గుర్తుపట్టి శాటిలైట్లోంచి కూడా ఫైర్ చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చినప్పుడు సో నీకు వేరే మార్గాన్ని ఎంచుకోవడం బెటర్ అని కొంత నిర్ణయానికి వచ్చినట్లు, అందుకే కొంచెం బయటకు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చంద్రన్న ఇంటర్వ్యూ కూడా చూసినాం కదా, చంద్రన్న ఇంటర్వ్యూ చూసినాము మనం. అట్లాగే మలోజ్లా ఆశన మాట్లాడింది కూడా. చంద్రన్న కూడా ఏం చెప్తాడు, ఇప్పుడు అది పరిస్థితి లేదు, అక్కడ చేసే పరిస్థితి లేదు అన్నారు. చేసే పరిస్థితి లేదు అంటే అక్కడ ఉండలేని ఒక పరిస్థితి ఉన్నట్టు కనిపిస్తుంది. ప్లస్ హిడ్మా లాంటి ఫైటర్ కూడా నీకు మైదాన ప్రాంతానికి వచ్చిందంటే అడవిలో ఉండలేని పరిస్థితి కనుక వాళ్ళు బయటకు వచ్చిందని అర్థమవుతుంది. సో దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి.